మాల సంఘాలన్నీ టీడీపీకి మద్దతు ఇస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని మాల మహానాడు అధ్యక్షులు అన్నవరపు కిషోర్ అన్నారు. చంద్రబాబు 420 అని మరోసారి నిరూపించుకున్నారు. 17 మెడికల్ కాలేజీలు విడుదల రజని హయాంలో ఏర్పాటు చేశారని కిషోర్ తెలిపారు. దళితుల మధ్య చిచ్చుపెట్టి ఒక వర్గం వారిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని ప్రధాన కార్యదర్శి దాసి ప్రతాష్ ఆరోపించారు. నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య కులాల మధ్య చిచ్చు పెట్టడం, కుల రాజకీయాలని రగల్చటం. వాస్తవంగా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి ఇదే ఆఖరి ఎలక్షన్స్. తర్వాత ఎలక్షన్స్కి ఉంటాడో లేదో మాకు తెలియదు, కానీ మేము చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, అయ్యా నువ్వు ఎస్సీ సామాజిక వర్గాల్లో ఒక వర్గానికి పెద్దపీట వేస్తూ మరొక వర్గాన్ని చిన్న చూపు చూసే వైనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటీవల మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఈ మాల మహానాడు ఏంటి, ఎంఆర్పిఎస్ ఏంటి, మీరందరూ కలిసి ఉండండి, నాకు రెండు కళ్ళు అని చెప్పినట్టు వైనాన్ని మేము నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎస్సీ సామాజిక వర్గాల్లో కులాల కుంపుట్లు రగులుస్తూ మీరిద్దరు కొట్టుకుని చావండి, నాకే ఓట్లు వేయండి అని ఒక సామాజిక వర్గాన్ని కొమ్ము కాయటం నిజంగా దళిత ద్రోహి, దళిత వ్యతిరేకి చంద్రబాబు నాయుడు అంతం మేము చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకనే ఇప్పుడు మేము మాల మహానాడు రాష్ట్ర కమిటీ మేమందరం కూడా ఉదయం మా పార్టీ కార్యాలయంలో తీర్మానం చేసి ఏకగ్రీవంగా జరగబోయే ఎలక్షన్లో మేమందరం కూడా మాల మహానాడు సంపూర్ణ మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తూ ఉన్నాం. తెలుగుదేశం